హాయ్ అండి, నా పేరు డాక్టర్ చక్రధర్. ఐఎమ్ పల్మనాలజిస్ట్ ఎట్ వేదాద్రి హాస్పిటల్స్ గన్నవరం. ఇవాళ మనం ఇన్హేలర్స్ ఎలా వాడాలి, ఎలా వాడకూడదు అన్నది వివరిస్తాను మీకు. ఇన్హేలర్స్ అనగానే అందరూ కూడా ఉండే జనరల్ గా ఆలోచించే విధానం ఏంటంటే ఈ ఒక్కసారి స్టార్ట్ చేస్తే మనం జీవితాంతం వాడాలి అనే చిన్న అపోహ ఉంటుంది. అది అలాంటిది కాదండి. ఇన్హేలర్స్ అనేది ఏంటంటే ఇప్పుడు మనం టాబ్లెట్స్ వాడతాం, ఇంజెక్షన్స్ వాడతాం. ఇవన్నీ ఎక్కడ ఇబ్బంది ఉన్నది అన్న ప్లేస్ ని బట్టి మనం ఏదైనా త్వరగా తగ్గాలి అంటే ఇంజెక్షన్ ఇస్తాం, కొంచెం స్లోగా తగ్గే ఏరియా అయితే టాబ్లెట్ ఇస్తాం. ఇప్పుడు మనం ఊపిరితిత్తుల గురించి మాట్లాడుకునేటప్పుడు ఊపిరితిత్తుల వ్యాధులకి ఏంటి అంటే అవి ఊపిరితిత్తులకు వెళ్ళాలి అంటే మనం టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇలాంటి రూపంలో తీసుకున్నప్పుడు కొంచెం టైం టేకింగ్ అవుతుంది. సో ఇన్హేలర్స్ వాడితే ఏంటంటే డైరెక్ట్ గా ఊపిరితిత్తుల్లో ఎక్కడ ఇబ్బంది ఉందో ఆ ఏరియాకి త్వరగా మెడిసిన్ అనేది వెళ్తుంది. సో ఇన్హేలర్స్ లో చాలా రకాలు ఉంటాయి. మళ్ళీ మనం BPI, MDI, బ్రెత్ యాక్టివేటెడ్ ఇలా సాధారణ. సో మనం దీని గురించి తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇది మనకి ఇబ్బంది ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే సరిపోతుంది, ప్రతిసారి స్టార్ట్ చేసేసి అంటే ఎక్కువగా వాడాల్సి వస్తుంది, ఇది లైఫ్ లాంగ్ అన్న ఉద్దేశం మాత్రం తీసేయండి. ఎందుకంటే ఇది మనకి ఇబ్బంది వచ్చినప్పుడు వాడటం వరకు వాడితే సరిపోతుంది. అండ్ ఇది వాడటం వల్లనే లంగ్స్ లో ఉండే ప్రాబ్లమ్స్ ని కొంచెం ఈజీగా రికవర్ అవ్వచ్చు. అండ్ ఒకసారి వాడాక ఇంకొకళ్ళు చిన్నపిల్లల్లో వాడితే అదేమన్నా పెద్ద అయ్యాక పెద్ద జబ్బుల్లోకి వెళ్తాము, ఇట్లాంటివి కూడా ఉంటాయి. సో అలాంటివి ఏం లేవు. ఇన్హేలర్స్ అనేవి సాధారణంగా అందరూ వాడేదే. అవసరం వచ్చినప్పుడు వాడతాం, టాబ్లెట్స్ అవసరం లేనప్పుడు మానేస్తాం. అదే విధంగా ఇన్హేలర్స్ కూడా. సో దీని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ ఇన్హేలర్స్ ఆర్ ద బెస్ట్ చాయిస్ ఫర్ లంగ్ డిసీజ్. అంటే ఊపిరితిత్తులకు ప్రాబ్లం వస్తే ఇన్హేలర్స్ అనేవి ఎక్కువ శాతం ఉపయోగపడతాయి. సో ఈ వాడటంలో ఎటువంటి సందేహం వద్దు. థ్యాంక్ యూ.